రాగానే అడిగిన సమస్య ఏంటంటే ఈ వేడికి నీళ్లు పొంగుతున్నాయి అన్నారు. ఈయన వచ్చిన తర్వాత మొట్టమొదటి మున్సిపల్ బడ్జెట్లకి వెళ్ళి దీనికి ఎమ్మెల్యే బడ్జెట్ కూడా అవసరం ఉండదు పెద్దగా, ఎందుకంటే అది లోకల్దే కాబట్టి ఆయన పరిధిలో. ఒకవేళ ఈ నుంచి హార్డ్ వర్క్ రోడ్ కావాలంటే మన శాసనసభ్యుడు మేఘారెడ్డి ఉన్నాడు, మేఘారెడ్డి గారి బడ్జెట్తోన ఇక్కడ నుంచి రోడ్డు కూడా వేయించుకుందాం. అవసరమైతే స్పోర్ట్స్ కు సంబంధించిన యువకులు చాలా మంది ఉన్నారు, మీ అందరికి కావాలంటే 17వ తారీఖు తర్వాత కలవండి, క్రికెట్ కిట్ కూడా ఇస్తాం మీ అందరికి ఈ ఊరికి. దాంతో పాటు మీకు ఏమన్నా గ్రౌండ్స్ సంబంధించిన కూడా మీరు నా దృష్టికి తీసుకురండి. పార్టీకి సంబంధించిన ఎవరెవరైతే హార్డ్ వర్క్ చేస్తారో మన ఎవరన్నా టికెట్ రాని వాళ్ళకి కూడా మళ్ళీ వాళ్ళని గుండెలో పెట్టుకొని చూసుకుంటారు కాంగ్రెస్ పార్టీ. మీరు అందరూ చేయాల్సిన పని ఏంటంటే ఒకటే, ఈడికి వచ్చిన తర్వాత ఇండ్ల సమస్యలు ఉన్నాయి చాలా మంది, కొందరికి ఇండ్లు రావాల్సిందే, ఇండ్లు రాలే. ఈసారి ఏమనుకుంటున్నాం అంటే ఆల్రెడీ వనపర్తి నియోజకవర్గం మొత్తానికి 3500 ఇండ్లు వస్తున్నాయి మనకి. మనం ఇక్కడ రెండిండ్లు కలిపి వనపర్తి మున్సిపాలిటీ, పెబ్బేరు మున్సిపాలిటీ, 2 మున్సిపాలిటీలకు కలిపి 1000 ఇండ్లు ఎక్కువ కావాలని నేను, మేఘారెడ్డి గారు, చిన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిని పోయి పర్సనల్గా అడుగుదామని డిసైడ్ అయ్యాం. ఆ 1000 ఇండ్లు వస్తే వనపర్తికి 700 ఇండ్లు, పెబ్బేరు కొంచెం చిన్నది కాబట్టి దానికి 300 ఇండ్లు ఎవ్రీ సంవత్సరానికి వచ్చినాయి అనుకో. ఇండ్లు అడిగేటోళ్ళు వనపర్తి టౌన్ లో సెంటర్ లో ఎవరు ఇండ్లు అడిగేటోళ్ళు లేరు, అందరు ఇండ్లు ఉండేటోళ్ళే ఉన్నారు. ఇండ్లు కావాలనుకునేటోళ్ళు అందరు చాలా మంది, అంటే ప్లాట్ ఉండి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకునేటోళ్ళు ఈ ఊరి సరౌండింగ్స్ లో ఇది కానీ 6వ వార్డు కానీ 9వ వార్డు కానీ 8వ వార్డు కానీ 12వ వార్డు కానీ అట్లాంటిది ఊరికి దూరంగా ఉండేటువంటి, ఇప్పుడు సిటీ విస్తీర్ణం ఇస్తుంది కదా, ఈ కార్నర్లోనే ఇండ్లు అవసరం పడుతుంది. ఆ కార్నర్లు అంటే ఒక్కొక్క మున్సిపాలిటీకి 100 ఇచ్చినా మనం మహా అంటే 7-8 కంటే ఎక్కువ లేవు. సంవత్సరానికి మనకు వచ్చే ఇండ్లతో పాటు అదనంగా 60 నుంచి 70 ఇండ్లు తెప్పించుకోగలుగుతాం మనం. మీరు ఇక్కడ నుంచి ఈ కార్నర్ లో ఉండే వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, మీ కౌన్సిలర్ ని కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు గెలిపియండి. ఆ కాంగ్రెస్ పార్టీ ఈయన వచ్చేసి మమ్మల్ని అడుగుతాడు, మేము ఖచ్చితంగా ఆ ఇండ్లను మీకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కరెంటు స్తంభాలకు సంబంధించిన పంచాయతీ కూడా ఏదో ఉన్నట్టుంది మీ తాన. ఈ ఎలక్షన్ అయిపోగానే, కోడ్ అయిపోగానే ఏఈని డిఈని ఈయనే ఉన్నాడు శంకరన్న ముందర పెట్టి పితంబరం అన్నని తీసుకొని వచ్చి ఆ కరెంటు లైన్ ఏదో ఉందో అది మార్పిచ్చే పని కూడా మేము చూసుకుంటాం. మీ కాలనీకి సంబంధించిన సమస్యలను తీర్చడం కోసం మీకు 24 గంటలు పనిచేయడానికి పీతాంబరం అన్నని మీరు గెలిపియండి. మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లోపల ఇవన్నీ చేసినాకనే మీ దగ్గరకు వస్తాం. థ్యాంక్ యూ.